భద్రాచలం యాత్ర. దీనికి ముందు వీడియోలో బ్యూటిఫుల్ ఏజెన్సీ విలేజెస్ అని పెట్టాను కదా, మీకు చెప్పాను. వైజాగ్ నుంచి భద్రాచలం ఏజెన్సీ మీదుగా వెళ్ళాలి అంటే మార్నింగ్ 5:15కి బస్సు ఉంది వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో. అలాగే పాడేరు నుంచి కూడా భద్రాచలంకి బస్సు ఉంది. ఏజెన్సీ విలేజెస్ పెట్టాను కదా, పెద్దదైపోతుందని ఈ వీడియోలో ఓన్లీ ఫారెస్ట్ వెళ్తున్నటువంటి భద్రాచలానికి వెళ్ళే మార్గంలో డీప్ ఫారెస్ట్ అంతా కూడా పెట్టాను. దీని ముందు ఏజెన్సీ విలేజెస్ పెట్టాను, అందుకే ఇందులో కవర్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో భద్రాచలం పెడతాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. చూడండి, కొండలు, కోనలు, గుట్టలు, గట్లు, అలాగే పంటలు కూడా పండిస్తారు అక్కడ. చక్కగా చదును చేసి కొండకి మధ్య ఉన్న ప్రదేశం కానీ, లేకపోతే ఒక పక్క లోయ ఉంటుంది, ఒక పక్క కొండ, మధ్యలో కొంత ప్రదేశంలో వరి కూడా పండిస్తారు. నేను జాబ్ చింతపల్లిలో చేస్తున్నాను. అక్కడ వరి, తర్వాత జొన్నలు, తర్వాత ఏమో ఈ సామలు, అరికెలు ఇలాంటివి ఉంటాయి కదా ధాన్యాలు, అలాంటి కొర్రలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా రాజ్మాకి సంబంధించినటువంటి చిక్కుడు జాతికి చెందించినటువంటి ఎక్కువ పంటలు పండిస్తారు. పనస అయితే ఇంకా మరి బాబో బొనాంజా పండగ అనమాట. ఏజెన్సీ ఏరియాలో వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవుతుంది అనగానే మేలోనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా విపరీతమైన పనస, ఇంకా ట్రాన్స్పోర్ట్ చేయగా ఇంకా రోడ్డు పక్కన కుళ్ళిపోయి పడిపోయి ఉంటాయి అంత పనస. అలాగే పైనాపిల్ కూడా పండిస్తారు. అలాగే చీపుర్లు, చింతపండు. ఇప్పుడు పండుగ వెళ్ళిపోయిన తర్వాత చింతపండు సీజన్ స్టార్ట్ అయిపోయింది. విపరీతమైనటువంటి చింతపండు అనమాట, పెద్ద పెద్ద టబ్బులతో అమ్ముతుంటారు. అలాగే చీపుర్లు, పెద్ద పెద్ద చీపుర్లు బోల్డ్, ఇంకా మరి చెప్పలేమన్నమాట. అలాగే విప్ప పువ్వు ఉంటుంది కదా, భద్రాచలంలో కూడా విప్ప పువ్వు విపరీతం అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, ఇది తింటే అండి చాలా రోగాలకి పనిచేస్తుంది మందుగాను అని చెప్పారు. షుగర్లు, బీపీలు ఇలాంటివి కూడా తగ్గుతాయని అంటున్నారు. కానీ విప్ప పువ్వు ఒకసారి చిన్నప్పుడు మా నాన్నగారితో బచేలి వెళ్ళినప్పుడు, అది కూడా బచేలి తెలిసిందే కదా, డీప్ ఫారెస్ట్, అక్కడ విపరీతమైన విప్ప చెట్లు పరుపులాగే ఈ గ్రౌండ్లో వేసి ఉంటుంది, అంత దట్టంగా ఉంటుంది అనమాట. దాంతో సారా తయారు చేస్తారంట విప్ప పువ్వుతోటి. అది కొద్దిగా కానీ విప్ప పువ్వు తింటే మనకి గీరెక్కినట్టు ఉంటుంది. మామూలుగా అంటే అలవాటు లేక అది ఏదో ఒక పువ్వు ప్రసాదంగా, కానీ రాముడికి అది విప్ప పువ్వునే ప్రసాదంగా పెడుతున్నారు. సరే, ఇగో ఈ శ్రీదేవి భోజన హోటల్ సీలేరులో ఉన్నది, ఇక్కడే భోజనం చేసాము. అలాగే చిన్న ముక్క మాత్రం రిపీటెడ్ పెట్టాను. ఇగో ఏపీ జెన్కో వాళ్ళది. ఇక్కడ మనము ఉండాలి అనుకుంటే ఒక 2 hours 3 hours ఓన్గా వెహికల్లో వస్తే ఇక్కడ డ్యాము, ఈ ప్రాజెక్టు ఇవన్నీ కూర్చొని కాసేపు స్పెండ్ చేసి చూడొచ్చు. ఇక్కడ నది అలా స్టార్టింగ్ ఈ కొండలు, కోనలోంచి వచ్చే వాటర్లు, సెలయేర్లు, నది, వీటన్నిటి నుంచి వచ్చే వాటర్తో ఇక్కడ ప్రాజెక్టు అగో చూస్తున్నారు కదా, జలప్రవాహం, వీటన్నిటితోటి కరెంటు మనకి ఏపీ జెన్కో విద్యుత్ తయారవుతుంది, విద్యుత్ తయారీ కేంద్రం ఇవంతా. కానీ ఒక్కసారైనా అంటే నైట్ టైం మాత్రం జర్నీ నైట్ టైం బస్ కూడా ఉంది, అది ప్రిఫరబుల్ కాదు. డే టైం మాత్రం తెల్లవారుజామునే బయలుదేరి భద్రాచలం సాయంత్రం 5 లోపు వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకుంటే, కాకపోతే ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ని మనమే ఏదో చేసేస్తాం అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రా టైర్లు, రిపేర్ ఏవో రెంచులు అలాంటివి ఏవో ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఘాట్ రోడ్ డ్రైవర్స్, వాళ్ళని పెట్టుకొని మనం చక్కగా జర్నీ చేస్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవితంలో ఎన్నో ఆనందాలు, అనుభూతులు, ప్రకృతి మాత మనకి దాన్ని మించినటువంటి ఆనందమే ఉండదు కదా. అక్కడక్కడ టెంపుల్స్ చూసారు కదా, విష్ణు ఆలయాలు, అమ్మవారి ఆలయాలు అక్కడక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే మీకు దారకొండమ్మది పెట్టాను కదా, అది ఇందులో కవర్ చేయలేదు. ఇగో భద్రాచలం అలా మాట్లాడుకుంటూనే వచ్చేసాము. అదిగో అల్లదివో శ్రీహరివాసం అని భద్రాచల రామయ్య మనకు కనిపిస్తున్నాడు, చూడండి. నెక్స్ట్ వీడియోలో భద్రాచల రామయ్యను దర్శించుకుందాం. ఇగో దారకొండమ్మను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి పెట్టాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాబడి మాగుడి. లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.